కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇప్పటి వరకు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను 10,000 15,000ను మధ్యలో కొన్ని మనకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసి మరి ఈరోజు 12,000 అంటున్నారు. అవి కూడా ఎన్నికలు ఈసారి వస్తాయి కాబట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఎన్నికలు అయితే ఇస్తారో లేదో ఇప్పటికి కూడా అనుమానమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు గ్రామాలలో 100కి 60-70% మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి మాట తప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పేళ్ళు 22 నెలల నుంచి దాదాపు 55,000 రూపాయలు మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి మరి 55,000 రూపాయలు రావాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 పెన్షన్ 1000 చేసినాం, 1000ని 2,000 చేసినాం. కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే 4,000 చేస్తామని చెప్పేళ్ళు మరి ఇప్పటికీ 22 నెలల నుంచి 44,000 రూపాయలు మరి బాకీలో పడ్డది. మరి వికలాంగులకు కూడా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే 4,000 ఎట్లా సరిపోతాయా, 6,000 ఇస్తాం మేము అని చెప్పేళ్ళు. మరి 22 నెలల నుంచి ఒక వికలాంగుడికి 44,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. మొట్టమొదటిసారిగా పెళ్లి చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ప్రభుత్వం పార్టీత్వం సహకారం అందించలే. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మిని ఇస్తే ఆడబిడ్డలు ఆకట్టుకోవడానికి తులం బంగారం ఇస్తామని చెప్పిండు. మరి మీ గ్రామంలో ఎంతమందికి పెళ్లిళ్ళైనా ఎంతమందికి ఈరోజు తులం బంగారం వచ్చిందంటే ఇప్పటి వరకు తులం బంగారం పెళ్ళైన ప్రతి ఇంటికి బాగిపడ్డది ప్రభుత్వం. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉద్యోగాల మరి ప్రక్రియను మాత్రమే పూర్తి చేసి ఫోటోలు దిగిన తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. నిరుద్యోగ భృతి కింద ప్రతి వ్యక్తికి మరి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 22 నెలల నుంచి 88,000 రూపాయలు బాకీలు పడ్డది ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడే వస్తూ ఉంటే మనం అడిగిన అమ్మ మీకు స్కూటీ వచ్చిందంటే మాకు స్కూటీ రాలేదని స్కూటీలు బాకీ పడ్డారు. విద్యార్థులకు భరోసా కార్డు కింద ఒక విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అవి బాకీ పడ్డారు. అదేవిధంగా బోనస్ ఈరోజు వడ్లకు దొడ్డు వడ్లకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఈరోజు ఆ బోనస్ కూడా దొడ్డుకి ఎగ్గొట్టిళ్ళు, సన్నాలకు కూడా ఇప్పటికి 1,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డది ప్రభుత్వం. అంతేకాదు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళకి వారి విషయంలో 12,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా విజ్ఞులైనటువంటి మరి మన నియోజకవర్గ ప్రజలు, భూపాలపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చి అన్నీ కూడా మరి ఈరోజు కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, ప్రతి ఇంటింటికి రోడ్లు, ప్రతి ఇంటికి మంచినీళ్లు అనేకం కూడా చేసినాం. కానీ వాటిని అన్నింటి కూడా మైమరిపించే విధంగా మరి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చి మరి ఎన్నికల్లో మరి గెలిచిన 22 నెలలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా దాటవేసే ధోరణిలో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సమస్య వస్తే ఇంకో కొత్త సమస్యను సృష్టించి ప్రజల